హలో ఫ్రెండ్స్, దత్తాత్రేయ జయంతిని హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ దత్తాత్రేయుని జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు. ఈయనను బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల కలయికగా భావిస్తారు. దత్తాత్రేయుడు జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. మార్గశిర మాసంలో దత్తాత్రేయుడిని పూజించడం వల్ల జీవనం పావనం అవుతుందని నమ్ముతారు. దత్తాత్రేయ జయంతికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో అహల్య, అనసూయ, అరుంధతి ముగ్గురు సతీమణుల్లో అనసూయమ్మ ఎంతో గొప్పపాటి పతివ్రతగా ప్రసిద్ధి చెందింది. ఆమె భర్త ఋషి అత్రి మహర్షి. అనసూయమ్మ పతివ్రతాశక్తి విశ్వంలో పేరు పొందినప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె పతివ్రత మహిమను పరీక్షించాలని భావించారు. త్రిమూర్తులు మునుల వేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చి అన్నదానం కోరారు. కానీ ఒక విచిత్రమైన షరతు పెట్టారు. మాకు అన్నం పెట్టేది నగ్న రూపంలో ఉన్న స్త్రీ మాత్రమే అని. ఆ మాట విన్న అనసూయమ్మ కొంచెం కూడా విచలితం కాలేదు. ఆమె తన పతివ్రతా శక్తితో వారిని చిన్న చిన్న పిల్లలుగా మార్చి మాతృభావంతో వారికి స్నానం చేయించి ఆహారం పెట్టింది. పరీక్ష విఫలమై త్రిమూర్తులు తమ అసలు స్వరూపం ధరించారు. అనసూయమ్మ పతివ్రతా శక్తి ముందు త్రిమూర్తులు ప్రసన్నమై, అమ్మా, నువ్వు మా అందరి తల్లివి, నువ్వు కోరుకునే వరం అడుగు అని అడిగారు. అనసూయమ్మ కోరిన వరం ఇదే. మీ ముగ్గురు దైవత్వం కలిగిన కుమారుడు మా ఇంట పుట్టాలి. త్రిమూర్తుల శక్తి కలయికతో దత్తాత్రేయుడు అవతరించాడు. అందుకే ఆయనను త్రిమూర్తి స్వరూపుడు, గురువుల గురువు, జ్ఞానప్రదాత అని పిలుస్తారు. దత్తాత్రేయ జయంతి ఎంతో పవిత్రం. ఈరోజు దత్తాత్రేయుడి అవతారం సంభవించిన దినం. ఆయనను పూజిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం పెరుగుతుంది. జీవితం శాంతి, ఆనందంతో నిండుతుందని నమ్ముతారు.